జై గురుదత్త. నా పేరు శ్రీమతి. నేను హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు మీ ముందు నేను ఇంత ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతున్నానంటే ఇదే ఒక బిగ్గెస్ట్ మిరకిల్ ఆఫ్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. నేను యాక్చువల్లీ చెన్నైలో పుట్టిన ఒక ప్యూర్ తమిళ్ అమ్మాయి. నాకు 18 years ఆఫ్ ఏజ్ వరకు నాకు అసలు ఒక్క ముక్క తెలుగు కూడా రాదు. నేను తెలుగు ఎలా నేర్చుకున్నానంటే కోవిడ్ టైంలో 2020-2021 టైంలో పూజ్య అప్పాజీ వారు రోజు మహాభారతం డిస్కోర్స్ ఇచ్చేవారు లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో. అది తెలుగులో ఇచ్చేవారు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, అది అప్పాజీ ఏం చెప్తున్నారో అదంతా విని నాకు అర్థం అవ్వాలి అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను అప్పాజీ డిస్కోర్స్ చేస్తున్నప్పుడల్లా ఒక డైరీ తీసుకుని ఒక్కొక్క వర్డ్ ఏం చెప్తున్నారో దాని మీనింగ్ ఏంటి అనేది అని రోజంతా రాసుకుని నేర్చుకునేదాన్ని. దానివల్ల నాకు తెలుగు వచ్చింది, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. అదే ఒక బిగ్గెస్ట్ మెరికల్. అప్పాజీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమన్నారు. ఇదే ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అది నేర్చుకుని ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా అప్పాజీ వారికి చాలా ధన్యవాదాలు. తర్వాత అప్పాజీ వారి హీలింగ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయమన్నారు. నేను నా కెరీర్ రీతిగా నేను ఒక 2 years US వెళ్ళాల్సి వచ్చింది, మాస్టర్స్ చేయాల్సి వచ్చింది. అక్కడ సిరక్యూస్తో నేను ఒకేదాన్ని ఉండేదాన్ని. చాలా భయంగా ఉండేది. అప్పుడు ఎవరు ఉండరు. నైట్ 9:30, 11:30 క్లాస్ ఉండేది. క్లాస్కి వెళ్ళి నడుచుకొని 4-5 kilometers నడుచుకొని రావాల్సింది. అప్పుడు చాలా భయంగా ఉండేది. నాకు ఒకే ధైర్యం ఏంటంటే అప్పాజీ వారి మ్యూజిక్, అప్పాజీ వారి వాయిస్, అది కంటిన్యూస్గా నేను వింటూ అది నడుచుకుని వచ్చేదాన్ని. అప్పుడు నాకు నా కోట్ వేసుకునేదాన్ని. అప్పుడు ఆ కోట్లో నేను ఏం పెట్టుకోలేదు, రక్ష ఏం లేదు. అప్పాజీ వారు ఒక రక్ష ఇస్తారు, మామూలుగా అది వేసుకుంటాము. అప్పుడు నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర అది ఎక్కడా లేదు, నా దగ్గర అస్సలు లేదు. యూఎస్కి నేను తీసుకెళ్ళలేదు. కానీ అలా ఆ థాట్తో నేను వస్తూ ఉన్నాను, ఆ భయంతో నడుస్తూ వస్తున్నాను ఇంటికి. అప్పుడు జస్ట్ ఆ కోట్ పాకెట్లో నేను చేయి పెట్టాను. చేయి పెట్టి తీస్తే 2 కొత్త రక్ష నాకు కనపడింది. చాలా చాలా ఆశ్చర్యపడ్డాను. అదొక బిగ్గెస్ట్ మిరకిల్ నాకు. ఎందుకంటే నేను చాలా భయపడుతూ వస్తూ ఉన్నాను. అదొక పెద్ద ధైర్యంగా అప్పాజీ నాతోనే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు అని అది నాకు ఆ రక్ష కనపడింది. ఇది ఒక బిగ్గెస్ట్ మిరకిల్. అది మాత్రం కాకుండా అప్పాజీ వారి హీలింగ్ మ్యూజిక్ చాలా నాకు హెల్ప్ చేసేది. నైట్ అంతా ఒకేదాన్ని ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టేది కాదు. చాలా భయంగా ఉండేది. అక్కడ సౌండ్స్ అంతా వినిపించేది. హీటర్ సౌండ్ ఏదైనా అయిపోతుంది, గ్యాస్ ఏదైనా అయిపోతుంది అని ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నైట్ అస్సలు నిద్ర పట్టేది కాదు. ఆలోచన కంటిన్యూస్ థాట్స్ వస్తూ ఉండేది. సో నేను అప్పాజీ వారి హీలింగ్ మ్యూజిక్ ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అదంతా ఒక ప్లేలిస్ట్గా పెట్టి రోజు ఎవ్రీ నైట్ నేను అది వినేదాన్ని. అది విని చాలా పీస్ఫుల్గా నేను పడుకోదాన్ని. అది విని నాకు చాలా అలవాటు అయిపోయింది. దట్ every night if I do not listen to Sri Swamiji's healing music, I cannot sleep at all. I think many